కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి ఒక కోట లాంటిది. మరి ఈ కోటలో ఈరోజు పసుపు పండుగన అంటే మహానాడు సభ నిర్వహించడానికి బలమైన కారణం ఏంటన్నా? అంటే ఎవరిది కోట కాదన్న, రాజరికం అనేది ఎక్కడలా, ప్రజాస్వామ్యం. తెలుగుదేశం పార్టీకి అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు. ఈ కడపలో కూడా మొన్న 10 సీట్లు ఇచ్చి గెలిపించారంటే ఏ విధంగా లెక్కెత్తుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నియోజకవర్గం కమలాపురం ఉండొచ్చు, పక్కన ఉండే కడప ఉండొచ్చు, పులివెందులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, రాయచోటు ఉండొచ్చు, ఇవన్నీ టీడీపీ కంచుకోట ఒకప్పుడు. అది మధ్యలో పోయింది, ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ అయింది. ఉమ్మడి కడప జిల్లాలో 8 మీకు వస్తే 2 వాళ్ళకి వచ్చింది. అది దాంట్లో కడప జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం స్ట్రాంగ్, మధ్యలో గ్యాప్ ఇప్పుడు అంతా ఒకటిగా ఉంది. ఇది ప్రజా వ్యవస్థ, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి రౌడీజం లేకుండా శాంతిగా బతకాలి, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవాలి అనే ప్రతి ఒక్క పౌరుడి కోరిక ప్రకారం మనం గెలిచాం. ఆ కోరిక ప్రకారం ఈరోజు కూడా ఇక్కడ మహానాడు జరుగుతుంది. ఒక 2019లో 151 స్థానాలతో విజయ్ దుందుబి మోగించి జగన్మోహన్ రెడ్డి గారు 2024లో 11 స్థానాలకే పరిమితం అయిపోయారు. అది ఒక ఆయనకు తీరని బాధగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఆయనపై వస్తున్న కేసులు, వారి అనుచరులపై, వారి నాయకులపైన వస్తున్న కేసులతో కూడా ఆయన చాలా మదన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కడపలోనే మహానాడు నిర్వహిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మరింత బలహీనపరచడానికి ఏంటి? అంటే ఎవరి పార్టీ వాళ్ళు ఉంటుందన్న. మా పార్టీ మేము స్ట్రాంగ్ అయ్యేదని మేము, మా పెద్ద ఆయన గారు, మా చిన్న ఆయన గారు వేస్తుంటారు ఎత్తులు. ఆ ఎత్తులో కూడా మేమందరూ ఒక భాగస్వామిలో ఒక చిన్న అంత ఇసుకంతా మేము. పార్టీ ఆదేశాలు ఏం చేయాలంటే అది చేసే వ్యవస్థ మా తెలుగుదేశం పార్టీ. దాన్ని అనుసరించి వెళ్తాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారినిలో ఇంకోనో కాదు, మా వ్యవస్థ స్ట్రాంగ్ చేసుకునేదానికి కడపలో కూడా మేము శక్తివంతంగా ఉన్నాం అనేదానికి ఇది ఒక నిదర్శనం. కడపలో ఇంత పెద్ద ఎత్తున ఈ మహానాడు నిర్వహించబోతున్నారు. దాదాపు 5 లక్షల మంది రానున్నారని చెప్తున్నారు కదా. మరి ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు ఇక్కడ నుంచి వైసీపీకి కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు? రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అందరికి కూడా ఒక యాజ్ ఎమ్మెల్యేగా నేను చెప్పదలుచుకునేదంటే, ఈరోజు గుండెల పైన చేసుకుని నిద్రపోతున్నామంటే కారణం తెలుగుదేశం పార్టీ వల్ల. అది ఎప్పుడు కానీ మనం మర్చిపోకూడదు. మేము కూడా నా పైన దాడి జరిగినా నేను ఈరోజు ప్రజాస్వామ్యంలో సైలెంట్గా ఉన్నా అంటే వ్యవస్థపై నమ్మకం. అదేవిధంగా మా పెద్ద ఆయన ఉండొచ్చు, మా లాంటి దెబ్బతిన్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ఇక్కడ చైతన్యారెడ్డి ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు. అయినా మేము ప్రజాస్వామ్య వ్యవస్థ పైన, మా తెలుగుదేశం పార్టీ మా అధినేత, మా సీఎం ముఖ్యమంత్రి గారు అయిన చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, చిన్న ఆయన లోకేష్ బాబు గారి నమ్మకంతో మేమందరూ వెలుస్తున్నాం. కారణం ఏమంటే ఎక్కడ రౌడిజం లేకుండా శాంతియుతంగా ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉండాలని, అదేవిధంగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను. ఎప్పుడు మేము అదే విధంగా నడుచుకుంటాం. ఒక చిన్న విషయము, పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే మహానాడు సందర్భంగా ఆయన విగ్రహాలు ఉన్న చోట మీరు పసుపు జెండాలు కట్టుకోవచ్చు, మొత్తం పసుపు వర్ణం చేయొచ్చు, అది మీ హక్కు. ఆయన మీ నాయకుడు, పార్టీ వ్యవస్థాపకుడు. కానీ ఇక్కడే కడప నగరంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూ కూడా మొత్తం పసుపు జెండాలు కట్టేసి మధ్యలో ఆయన విగ్రహం ఉంది, పసుపు వర్ణం చేసేశారు. అది దేనికి సంకేతం అంటారు? తెలీదన్నా. అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా పైనుంచి పసుపులో ఉంటే బాగుండు అనుకున్నాడేమో. అంతేకాకుండా ఒక్క నిమిషం, ఫైనల్ గా అంటే ఇదే వేదిక పైన ఈసారి జాతీయ అధ్యక్షుల్ని కూడా ఎన్నుకోబోతున్నారు మరొకసారి. అంటే రూల్ అవుట్ చంద్రబాబు నాయుడు గారు అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారిని ఎన్నుకోవాలని ప్రతి జిల్లా నుంచి జరుగుతున్న మినీ మహానాడుల ఒక డిమాండ్ అయితే వస్తుంది. యూత్ కూడా చాలా మంది కోరుకుంటున్నారు అంటున్నారు. దానికి మీరేమంటారు? ఎప్పుడైతే యువగలంలో లోకేష్ బాబు గారు నడిచారు పాదయాత్రలో, సుమారు 3200 కిలోమీటర్లు నడిచారు. ఆ రోజే యువతకి గుండెకి ఆకట్టుకున్నాడు. యువత కోరిక ఉందన్న 100%. ఆ కోరిక రేపు ఏ విధంగా చెప్తే మాకు తెలియదు. యువత కోరిక ఉండవచ్చు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి తరహాలో లోకేష్ గారు నడిపించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? అన్న ఇప్పుడే చూసుంటారన్న, ఈ 10 నెలల్లోనే ప్రభుత్వంకి ఏ విధంగా ఉండి నడిపిస్తున్నారు మీరే చూస్తున్నారు. మేము కూడా యాజ్ ఎ ఎమ్మెల్యేగా కార్యకర్తకు నేను ఒక 4 నెలలు బాధపడ్డానన్న. నా పైన దాడి చేసిన కానీ, నాకు సంబంధించిన కార్యకర్తలు దాడి చేసిన కూడా మనం ఏం చేయలేకపోయినామని. కానీ చూస్తుంటారన్న, ప్రజాస్వామ్యంలో ఏ విధంగా న్యాయ వ్యవస్థకు నమ్మకంగా ఉండి చేస్తున్నారని దీనికి నిదర్శనం. దీనికంటే అక్కర్లేదనా. ఇదే ప్రజాస్వామ్యం ఉంటే ఆయన లోకేష్ గారు ఎంత దూరం పోయినా ఆయన వెనకాల యువత నడిచేదానికి ఉంది. ఆయన వెనకాల ఇంకా గట్టిగా పోయేదాన్ని. మా పెద్ద ఆయన గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారు ఏ విధంగా నడుచుకుని మేము అదే విధంగా ఉంటాం.